నాయకత్వం సభ్యుడు హరీశ్రావు గారిని మరణించి కోరుతాం. ये पूरे जन आज मोदी के रैली में आए हैं. గొప్ప బహిరంగ సభకు చేసిన వేదికను అలంకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ రెండే విషయాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిరుద్యోగులను కానివ్వండి, యువతను కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లోని సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలకి దిక్కు లేదు అంటే ఇవాళ ఈ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నిరుద్యోగులు ఏ విధంగా నమ్ముతారో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో విషయాలు చెప్పారు. ఇవాళ ఏది నిలబెట్టుకునే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. నిరుద్యోగులందరికీ 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 4 పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు. మొదటి సంవత్సరం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసి ఇవాళ మాట నిలబెట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ప్రతి సంవత్సరం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి సెప్టెంబర్ 15 నాటికి ఉద్యోగాల భర్తీ పూర్తి చేసుకోమని ఆలోచించారు. ఇవాళ మొదటి సంవత్సరం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చేస్తా ఉన్నాను. ఇక్కడ బహుశా వాళ్ళు మర్చిపోయారేమో, ఇది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారేమో, ఇది మోడీ యుగం. వాళ్ళు మర్చిపోయారు. మోడీ గారి సమాధానం లక్షలాదిగా వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ మిత్రులకు, సోదర సోదరీమణులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, బెంగాల్లో మన కార్యకర్తలు అనేక ఇబ్బందులు పెట్టినా, తప్పుడు కేసులు పెట్టినా, హత్యలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా తల వంచక నిరంతరం పోరాడి రక్తం చిందించి అక్కడ కాషాయ జెండా ఎగిరేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మోడీ గారు అన్నారు హమ్ జరూర్ హిసాబ్ కరేంగే అని. ఈరోజు అదే పరిస్థితి తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉన్నది. అనేక మంది మన కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతూ, అనేక మందికి మన కార్యకర్తలు ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా అన్ని గుర్తుంచుకుంటాం, మీ అందరికీ సమాధానం చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అనేక మంది మన కార్యకర్తలను జైలుకు పంపించి మాట్లాడితే హేట్ స్పీచ్ ద్వారా మనల్ని కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు అన్నట్టు సబ్కా హిసాబ్ కరేంగే, హమ్ భూలేంగే నహీ, సబ్కా హిసాబ్ జరూర్ కరేంగే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక పక్క నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేకమైనటువంటి గుళ్ళు కడతా ఉన్నారు. మొన్ననే చూసాం కాశీ లోపల కారిడార్ని నిర్మించిన సంగతి.
70 साल बाद माइक अच्छा नहीं है। असम में చేస్తా ఉన్నాను. ఇక్కడ బహుశా వాళ్ళు మర్చిపోయారేమో, ఇది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారేమో, ఇది మోడీ యుగం. వాళ్ళు మర్చిపోయారు. మోడీ గారి సమాధానం మాట